హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి. నేను మీ అంజలి మహానంద. ఇవాళ ఎపిసోడ్లో మనం చూసుకున్నట్టయితే యాజ్ యూజువల్ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవ్వగానే ఇవాళ నామినేషన్స్ అని అందరికీ తెలుసు. అందరూ పక్కా క్లియర్గా ఉన్నారు ఎవరికి నామినేట్ చేస్తారు అని, వాళ్ళకి ఎవరు నామినేట్ చేస్తారని కూడా వాళ్ళంతా క్లియర్గా ఉన్నారు. అయితే బిగ్ బాస్ కాల్ వచ్చింది. కాల్ రాగానే లైన్గా అందరినీ పేర్లు పిలిచేశారు. సంజన, భరణి, ఇమానియల్, పవన్, కళ్యాణ్, సుమన్ శెట్టి, ఫ్లోరా, రీతు, తనుజ, రామ్ రాథోడ్ తప్ప అందరి పేర్లు పిలిచారు. అందరూ షాక్. అసలు ఏంటి బిగ్ బాస్ అంటే ఇవాళ వీళ్ళంతా నామినేషన్స్ లో ఉన్నారు అని చెప్పేశారు. చెప్పంగానే వెంటనే రీతు వాయిస్ అసలు రేస్ చేయకుండా ఆగదు కదా, ఏంటి బిగ్ బాస్, నేనేం చేశాను బిగ్ బాస్, అసలు ఏంటి అందరి పేర్లు పిలిచారంటే ఇప్పుడు పేర్లు పిలిచిన వాళ్ళంతా నామినేషన్ లో ఉన్నారు అనగానే రీతు డౌట్ ఏంటంటే సంజన గారు మీ పేరు పిలిచారా అంటుంది. అసలు ఆమె బాధ ఏంటంటే ఆమె పేరు పిలిచినందుకు కాదు, సంజన గారు పేరు పిలిచారా లేదా అని. టూ మచ్ కామెడీ అనిపించింది. బిగ్ బాస్ ఏంటంటే అందరినీ నామినేట్ చేసేసారు ఎక్సెప్ట్ కెప్టెన్ రామ్ రాథోడ్. సో వీళ్ళకి ఏంటంటే ఒక టాస్క్ ఇస్తారనమాట. ఆ టాస్క్ లో గెలిస్తే వాళ్ళు ఇమ్యూనిటీ గెలుచుకోవచ్చు అనేది ఇవాళ బిగ్ బాస్ పెట్టిన రూల్ అనమాట. ఈసారి 9th సీజన్ ఏంటో కానీ ప్రతిదీ కూడా ట్విస్టుల మీద ట్విస్టులు అవుతూనే ఉన్నాయి. అసలు నిజం చెప్పాలంటే సరైన సెలబ్రిటీస్ ఉన్నారా అంటే, సెలబ్రిటీస్ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉన్నారా అని వెతుక్కోవాల్సి వస్తుంది ఈసారి బిగ్ బాస్. బట్ ఆడియన్సే ఆటోమేటిక్ గా హైలైట్ చేసి బిగ్ బాస్ ఇంకా ఏమంటారు చూసే విధంగా తయారు చేస్తున్నారని అనిపిస్తుంది నాకు. యాజ్ యూజువల్ మన మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇవాళ జరిగిన ఎపిసోడ్ అయితే ఇది. నెక్స్ట్ తనుజ రెడీ అవుతుండగానే ఇమానియల్ వచ్చి మంచి కామెడీ చేశాడబ్బా. ఏంది శ్రీవల్లే అని చెప్పేసి ఒక పుష్పలో డైలాగ్స్ లాగా అల్లు అర్జున్ లాగా మాట్లాడుతూ ఏంది శ్రీవల్లి ఇంత అందంగా రెడీ అయ్యావని చెప్పి వాళ్ళ మధ్యలో ఉన్న ఆ కామెడీ ఉంది చూడండి, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చూడటానికి. సేమ్ నడుస్తుంది, మన కంపారిజన్ కాదు బట్ సేమ్ నడుస్తుంది పవన్ అండ్ రీతు మధ్యలో. బట్ అది చూడటానికి చిరాకేస్తుంది. వీళ్ళది మాత్రం క్యూట్ గా అంత మంచిగా అనిపిస్తుంది. ఇమానియల్ గురించి తెలుసు మనకి, తనుజ గురించి తెలుసు కాబట్టి ఏమి అక్కడ ఫాల్ట్ కనిపించట్లేదు. ఇంకా చూడముచ్చటగా అనిపిస్తుంది కదా. సో మీకు కూడా ఇలా అనిపిస్తే కామెంట్ చేయండి. మీకు ఏమంటారు, ఎవరి ఫేవర్ అని చెప్పండి, లైక్ పవన్ అండ్ రీతునా లేక తనుజ అండ్ ఇమానియల్ అనేది. సో ఈ ఎపిసోడ్లోకి వచ్చేస్తే ఒక పెద్ద ఏమంటారు, క్వీన్ సైజ్ కాదు, కింగ్ సైజ్ కాదు, డబుల్ 4 టైమ్స్ పెద్దదిలాగా ఉంది. బెడ్ అనేది ఒక గార్డెన్ ఏరియాలో పెట్టారు ఒక బెడ్. అందులో ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరెవరైతే నామినేషన్స్ లో ఉన్నారో వాళ్ళంతా ఆ బెడ్ మీదకి వెళ్ళాలి. ఎవరు కాలు కింద పెడతారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు అనమాట. అలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతారు. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది. అంటే ఈ వీక్ నామినేషన్స్ లో నుంచి వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చినట్టు. సో ఇది టాస్క్. విషయం ఏంటంటే దీనికి ఫ్లోరా గారికి యాజ్ యూజువల్ లాస్ట్ మొన్న వీకెండ్ లోనే నాగార్జున గారు యాజ్ యూజువల్ చెప్పేశారు కదా, ఆమె 2 వీక్స్ కి కూడా ఆల్రెడీ నామినేట్ అయిపోయి ఉంటారని. సో ఈసారి ఆమెకి అండ్ రామ్ రాథోడ్కి నామినేషన్స్ అంటే ప్రత్యేకంగా లేవు కాబట్టి వాళ్ళిద్దరు సంచాలకులు అనమాట. ఎందుకంటే ఫ్లోరాకి ఇమ్యూనిటీ రాదు కాబట్టి, అండ్ రామ్ రాథోడ్ ఆల్రెడీ కెప్టెన్ లో ఉన్నాడు, ఆయన నామినేషన్స్ లో లేడు కాబట్టి. సో ఇది ప్రాసెస్ అనమాట. సో యాజ్ యూజువల్ అందరూ ఎక్కేసారు బెడ్. అమ్మాయిలు అయితే చక్కగా ముచ్చట్లు పెట్టుకోవడానికి ఎక్కి కూర్చున్నట్టు సంజన గారు, రీతు, దివ్య, శ్రీజ అండ్ తనుజ మంచిగా ఎక్కి కూర్చున్నారు ముచ్చట్లు పెట్టుకున్నట్టు. వాళ్ళతో పాటు సుమన్ శెట్టి గారు కూడా కూర్చున్నారు. ఇక్కడ వీళ్ళంతా జెంట్స్ ఎవరెవరైతే భరణి గారు, కళ్యాణ్, డిమాన్ పవన్ అండ్ ఇమానియల్ వీళ్ళంతా ఒక గ్రూప్ డిస్కషన్ లో పడ్డారు. ఏంటి అంటే ఫస్ట్ ఇలా తీసేద్దాం, మనం మాట్లాడితే మనకు వినిపించలేదు, బట్ వాళ్ళు ఒక డిస్కషన్ చేసుకున్న తర్వాత బెడ్ మీదకి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ ఇక బజర్ మోగంగానే వాళ్ళు స్టార్ట్ చేయాలి. నాకు ఎందుకు అనిపించింది వాళ్ళు వచ్చి ఒక్కొక్కరుగా, కళ్యాణ్ నిజం చెప్పాలంటే కళ్యాణ్ ఒకరొకరిని బ్రతిమలాడి ఒకరొకరిని కిందకి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు. బట్ ఇమానియల్ కూడా ట్రై చేశాడు, పవన్ కూడా లాస్ట్ వరకు వచ్చాడు. బట్ ఎవరిని టచ్ చేయకుండా ఉన్నది మాత్రం భరణి గారే అని చెప్పాలి. లాస్ట్ వచ్చే వరకు కూడా ఏంటి అంటే ఫస్ట్ సంజనాని పాపం నలుగురు ఎత్తుకొని ముగ్గురు పట్టుకొని కాళ్ళు ఇద్దరు పట్టుకున్నారు, చేతుల వైపు ఇమానియల్ పట్టుకొని ఆమెను పాపం కిందకి దించేశారు. ఫస్ట్ ఏమంటారు ఎలిమినేట్ అయింది. ఇందులో గేమ్ లో నుంచి బయటకు వచ్చేసింది సంజన గారు. ఆ తర్వాత రీతు దగ్గరకు వస్తే ఒకటి అరుపులు కేకరు, దమ్ము ఉంటే టచ్ చేయి చూద్దాం అన్నట్టుగా మొదలు పెట్టారు. ఆ తర్వాత అలాగలాగా సుమన్ శెట్టి నువ్వెందుకు అక్కడికి వెళ్ళి చేరావు అంటే, లేదన్నా ఇలా ఆనుకోవడానికి బాగుంది అని చెప్పి కూర్చున్నా అని చెప్పేసి సుమన్ శెట్టి చెప్పడం. పాపం ఇతను ఇటు రావడం వల్ల అటువైపు ఉన్న డిస్కషన్ ఏంటి అనేది ఈయనకు తెలియదు. బట్ సుమన్ శెట్టికి ఒక లాజిక్ చెప్పారు. ఏంటి అంటే ఆల్రెడీ నీకు ఒక వీక్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఈ వీక్ నేను పంపించేస్తున్నామని చెప్పి ఆయన కూడా పాపం కిందకి దించేశారు. ఆయన కొంచెం ఫైట్ చేయడానికి ట్రై చేశారు, బట్ స్టిల్
కిందకి దించేసారు అనమాట. నెక్స్ట్ రామ్ రాథోడ్ అండ్ ఫ్లోరా యాజ్ యూజువల్ ప్రతి రౌండ్ లో ఎవరైతే బయటకు వచ్చేస్తున్నారో గేమ్ లోంచి వాళ్ళ పేర్లు చెప్పాలి, ఆ గేమ్ లోంచి ఎవరైతే బయటకు వచ్చేసారో. సో అలా మన సంజన గారు అండ్ సుమన్ శెట్టి గారు బయటకు వచ్చేసారు. ఇప్పుడైతే రీతు, శ్రీజ, దివ్య, తనుజ వీళ్ళు ఉన్నారు. వీళ్ళలో శ్రీజ దగ్గరికి వెళ్ళేటప్పటికి గట్టిగా వచ్చేసింది, ముట్టుకొని లేదు. ఆ తర్వాత పాపం దివ్య మీద టార్గెట్ చేశారు. ఏంటంటే ఇక్కడ బాయ్స్ అంటే బాయ్స్ టీమ్ అనే చెప్పాలి. భరణి గారు, ఇమానియల్, కళ్యాణ్ అండ్ పవన్ వీళ్ళంతా ఒకవైపు ఉన్నారు కదా. శ్రీజ కూడా కొంచెం వాళ్ళని హెల్ప్ చేయడానికి ట్రై చేసింది. దివ్యని తీసేటప్పుడు దివ్య చాలా బాగా వారిచ్చింది అనమాట. ఏంటి నన్నే తీస్తున్నారు, వీళ్ళని ఎందుకు టచ్ చేయట్లేదు, అంటే వీళ్ళు మీకు బాండింగ్ అన్నా లేకపోతే నేను వైల్డ్ కార్డ్ అన్నా నన్ను తీస్తున్నారు, నన్ను ఎందుకు తీసేస్తున్నారు అనేసి పాపం చాలా బాగానే టఫ్ గా ప్రయత్నించింది. బట్ స్టిల్ ఆమెను పంపించేశారు. ఆ తర్వాత ఎవరు రీతుని తీస్తున్న టైంలో రీతు కాదు అని చెప్పేసి వెంటనే భరణి గారు ఎలా ఫ్లిప్ అయ్యారంటే డెమాన్ పవన్ ని బయటికి పంపించేశారు. పంపించేసేటప్పుడు ఏమైంది అంటే మనం కీన్ గా చూస్తే ఏమైందంటే డెమాన్ పవన్ ని బయటికి నెట్టేటప్పుడు వెంటనే రీతు వచ్చి తనని ఒక రేంజ్ లో లాగింది. అసలు ఎలాంటి ఇలా ట్విస్ట్ అయ్యి మరి వెళ్ళిపోయాడు అబ్బాయి. వెళ్ళిపోయి డెమాన్ ఏమో భరణి గారిని పట్టుకొని కిందకి నెట్టేశాడు. భరణి గారిని నెట్టుతూ అబ్బాయి కూడా కిందకు వచ్చేసాడు. నిజం చెప్పాలంటే భరణి గారే కిందకు వచ్చారు, ఆ తర్వాతే డెమాన్ వచ్చాడు. విత్ ఇన్ సెకండ్స్ లో జరిగింది ఈ విషయం. బట్ సంచాలక్ డెసిషన్ ఫైనల్ కాబట్టి సంచాలక్ ని బిగ్ బాస్ అడగడం జరిగింది ఏం జరిగిందని. నిజం చెప్పాలంటే ఇది ఫౌలే. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే డెమాన్ ఒక్కసారి అంటే తను అవుట్ అవ్వకుండానే అవుట్ అయ్యాడు, ఫౌల్ చేశాడు అని ఒక్కసారి కాల్ వస్తే ఆయన ఫీలింగ్ ఏంటి. ఇంతకు ముందు గేమ్ లో తను అలాగే భరణి గారు వెళ్ళిపోయారు కదా, ఎలిమినేట్ అయిపోయారు కదా ఆ రౌండ్ లో కంటెండర్ టాస్క్ లో. సో అదే వీళ్ళిద్దరికి పడింది కాబట్టి ఒక్కసారి అటు వెళ్తే ఎంత బాగుంటుందో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అదైతే కరెక్ట్ కాదు, బట్ స్టిల్ నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ చేయండి లేదా లైక్ చేయండి. వెంటనే సంచాలక్ ఉండేది మన రామ్ రాథోడ్ అండ్ ఫ్లోరా కాబట్టి తను ఖచ్చితంగా డెమాన్ కి ఎలిమినేట్ చేశాడు, భరణి గారిని ఉంచడం జరిగింది. ఖచ్చితంగా అది సంచాలక్గా ఉన్న రామ్ కి కూడా తెలుసు. ఫస్ట్ బయటకు వచ్చింది భరణి గారు అని, తర్వాత దానికి అతను ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో నాకు తెలీదు. బట్ డెమాన్ పవన్ ని వాళ్ళైతే ఆ గేమ్ లో నుంచి ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు ఉన్నది భరణి గారు, కళ్యాణ్, ఇమానియల్, అటువైపు ముగ్గురు, ఇటువైపు ముగ్గురు ఉన్నారు. నెక్స్ట్ మాట్లాడుతున్నారు. ఇప్పుడైతే శ్రీజ అనుకున్నామని చెప్పి వీళ్ళు మాట్లాడుతుండగానే వెంటనే భరణి గారు వచ్చేసి శ్రీజను మళ్ళీ బయటికి పంపించేశాడు. శ్రీజను పంపించేసేటప్పుడు వెంటనే దివ్య కూడా హెల్ప్ చేయడం జరిగింది కింద నుంచి. ఇక్కడ ఏంటంటే ఈ రౌండ్ నుంచి కింద ఉన్న వాళ్ళు వాళ్ళకి పైన అంటే మంచం మీద ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, అంటే పైకి వెళ్లకుండా కింద నుంచి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు అనేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ ఆ రౌండ్ లో దివ్య వెంటనే ఏమంటారు శ్రీజాని పుల్ చేయడంలో హెల్ప్ చేసింది భరణి గారిని అని చెప్పొచ్చు. క్లియర్, ఇట్స్ క్లియర్. సో అలా నెక్స్ట్ రీతుని పంపించారు. ఆ తర్వాత తనుజ, ఇమానియల్, కళ్యాణ్ అండ్ భరణి గారు నలుగురు ఉన్నారు. బజర్ అయితే మోగిపోయింది, గేమ్ ఈస్ ఓవర్. ఇప్పుడు వీళ్ళ నలుగురికి ఇంకొక టాస్క్. ఈ టాస్క్ కి ముందు చాలా డిస్కషన్స్ నడిచాయి. అసలు వీళ్ళు పంపించేసే విధానం కావచ్చు. దివ్య అయితే చాలా ఫీల్ అయింది, ఎందుకంటే భరణి గారు తనని సపోర్ట్ చేస్తుంది అనుకుంది. పాపం భరణి గారు తనని సపోర్ట్ చేయకుండా తనుజని సపోర్ట్ చేశారు అన్న ఫీలింగ్. నిజం చెప్పాలంటే ఆయన ఎవరిని సపోర్ట్ చేయలేదు, వీళ్ళిద్దరిలో అసలు టచ్ చేయలేదు కూడా, ఏం మాట్లాడలేదు కూడా. సో ఇమానియల్ అండ్ భరణి ఇద్దరు ఉన్నారు. అండ్ అంతో ఇంతో పవన్ కూడా కళ్యాణ్కి కూడా తనుజ మీద కొంచెం కన్సర్న్ ఉంది కాబట్టి, వీళ్ళ ముగ్గురికి కూడా తనుజ మీద చిన్న కన్సర్న్ ఉంది కాబట్టి తనుజ ఉంది అని నాకు అనిపించింది. సో నా అభిప్రాయం మీతో ఏకీభవిస్తే కమెంట్ చేయండి. సో ఇది నా ఇంటెన్షన్ కూడా. సో అలా నలుగురు ఉన్నారు. వీళ్ళ నలుగురులో తనుజ గెలుస్తుందా అంటే ఖచ్చితంగా గెలవదనే చెప్పాలి. బట్ స్టిల్ తను ఒక పార్టిసిపెంట్ గా ఉండడం గొప్ప విషయం. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు అంటే ప్రకృతిలో 4 అంశాలు మనిషి జీవించడానికి 4 ఏంటి అనగానే వెంటనే ఇమానియల్ గాలి, నిప్పు, నీరు అనేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఎస్ యూఆర్ కరెక్ట్ అని చెప్పేసి గాలి కన్నా వేగంగా, నిప్పు కన్నా ఏమంటారు చురుకుగా, నీటిలాగా ఏమంటారు టైంకి కావాల్సింది వాటర్ కాబట్టి అలా ఇవ్వాలి అని ఒక క్రిస్పీ వర్డ్ ఉంది, అది నిజంగా నేను మర్చిపోయాను. సో అట్లా చెప్పారు. వాళ్ళకి మధ్యలో బ్యారిగేట్స్ లాంటివి ఉంటాయి, దాని మీద నుంచి నడిచి అంటే అక్కడ కొన్ని పేపర్ ఏమంటారు గాలిపట్టాలు అంటారు కదా, పేపర్ ఇవి పెట్టారు. పెట్టిన తర్వాత స్ట్రాస్ ఉంటాయి. ఆ స్ట్రాతోని ఆ పేపర్ తీసుకెళ్లి ఆ టేబుల్ మీద అంటే గాలితో పీలుస్తూ, అది చిన్న లాజిక్ అనమాట, గాలితో పీలుస్తూ తీసుకెళ్లి ఆ పేపర్ ని ఆ టేబుల్ మీద ఒక 4 పెట్టాలి. పెట్టిన తర్వాత అక్కడ హ్యామర్ ఉంటుంది. హ్యామర్ తీసుకొని ముందుకు వెళ్ళి ఆ హ్యామర్ తో ఆ టేబుల్ మీద ఉన్న ఏమంటారు ఏదైతే మోల్ ఉందో ఆ మేకుని కొట్టాలి. కొట్టిన తర్వాత వెనకాతల ఫైర్ వెలుగుతుంది. ఫైర్ వెలిగి ఆగిపోయిన తర్వాతనే ఆ ఏమంటారు బ్యారీ గేట్ లాంటిది ఉంటుంది కదా, ఆ చెక్క మీద నుంచి నడుచుకొచ్చి మళ్ళీ అక్కడ ఇంకొక
ఇటుక ఉంటుంది, ఆ ఇటుక తీసుకొని ఆ బ్యారిగేడ్ ని కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడ ఇంకొక ఇటుక ఉంటుంది, దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది, లోపల ఉన్న ఏమంటారు నాట్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసేయాలి. అక్కడ టబ్లో ఇంకొక ఇటుక ఉంటుంది. ఆ వాటర్ ఫ్లో అయిన తర్వాత ఎప్పుడైతే ఆ ఇటుక పైకి వస్తుందో, పైకి వచ్చిన తర్వాత ఆ ఇటుకను కూడా తీసుకెళ్లి ఆ ఇంకొక పెడస్ట్రల్ లాంటిది ఉంటుంది, బ్యాలెన్సింగ్ అనమాట, ఆ 3 పెట్టి బ్యాలెన్స్ చేయాలి. ఇది టాస్క్. ఈ టాస్క్ లో నిజంగా చెప్పాలి అంటే ఇమ్మాన్యుయల్ ద బెస్ట్ అని చెప్పాలి. పాపం భరణి గారు వెళ్తున్నారు కానీ అతను గాలిపటం మధ్యలోనే ఆగిపోతుంది. తనూజ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆమె లోపలికి గాలి పీల్చుకుంటూ బయటికి ఊదేస్తుంది. లైక్ అని పిలిచి అనుకోకుండా మనం నాస్ట్రల్ తో వదిలేస్తాం కదా, అలా వదిలేయటం వల్ల ఆమె ఫ్యాన్, పేపర్ ఫ్యాన్ ఏదైతే ఉందో అది పడిపోయింది. ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణ్ మాత్రం టఫ్ వారిచ్చారు ఇద్దరు కూడాను. ఇమ్మాన్యుయల్ ని చూస్తూ కళ్యాణ్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇమ్మాన్యుయల్ మాత్రం ఎవరిని చూడకుండా తను ఫుల్ గా వెళ్ళిపోయాడు. సో నిజంగా చెప్పాలంటే ఇమ్మాన్యుయల్ ద బెస్ట్ ఇచ్చాడు ఈ రోజు. యాజ్ యూజువల్ కళ్యాణ్ కూడా బాగానే ఇచ్చాడు. భరణి గారు చేస్తారని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చేయలేదు. యాజ్ యూజువల్ తనుజ చేయలేదు అని అయితే నేను కన్ఫర్మ్ గా అనేసుకున్నాను. అలానే అమ్మాయి అసలు చేయలేదు, కనీసం ముందు వరుసలో కూడా రాలేదు, ఒక దగ్గర అయిపోయింది. సో ఇది జరిగింది. ఇవాళ ఇమ్మాన్యుయల్ కి ఇమ్యూనిటీ వచ్చింది. నిజం చెప్పాలంటే అసలు ఇమ్మాన్యుయల్ గోల్డ్ స్టార్ లాస్ట్ వీక్ గెలుచుకున్నాడు. ఈ వీక్ కూడా మంచి టగ్ ఆఫ్ వారే ఇచ్చాడు. నామినేషన్స్ లో లేకుండా వెళ్ళాడు కాబట్టి కంగ్రాచులేషన్స్ టు ఇమ్మాన్యుయల్. Thank you.